ఎగ్జాక్ట్ గా స్టాప్ లాస్ హిట్ అయ్యాక మార్కెట్ పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ థింగ్, ఎప్పుడైతే మన స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత మనం ఏమనుకుంటాం, సపోర్ట్ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇమీడియట్లీ మనం రియాక్ట్ అయ్యి మనం సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఏమైతుంది అంటే మళ్ళీ ఫాల్స్ బ్రేక్అవుట్, మళ్ళీ పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాం అంటే లిక్విడిటీ గ్రాబ్ అని చెప్తాం. సో ఒకటేసారి ఒకటే ప్లేస్ దగ్గర బయింగ్ సెల్లింగ్ పొజిషన్ తీసుకున్నప్పుడు రెండు మన స్టాప్ లాస్ హిట్ అయిపోయి షార్ట్ టర్మ్ లో ఎవరైతే ట్రేడ్ ప్లాన్ చేస్తారో ఇవన్నీ స్వీప్ అవుట్ అయిపోతాయి. మోస్ట్లీ ఇక్కడ లిక్విడ్ గ్రాబ్ అంటే ఏమైతుంది, ఫేక్ బ్రేక్అవుట్స్ క్రియేట్ చేసేసి సో ఇట్ మైట్ క్రియేట్ స్ట్రాంగ్ విక్. అండ్ ఇక్కడ ఏమైతుంది అంటే చాలా వరకు షార్టర్ పీరియడ్ లో ఎవరైతే ట్రేడ్ తీసుకుంటారో వాళ్ళందరినీ ఎగ్జిట్ చేసేసి మార్కెట్ ఒక మూవ్మెంట్ జనరేట్ చేసి ఎవరైతే లార్జర్ వాల్యూమ్ తోటి బయింగ్ పొజిషన్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే సపోర్టివ్ గా వెళ్తుంది. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది మార్కెట్. సో మార్కెట్ లో ఏంటంటే మనమే కాదు ఎవరైనా సరే ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ పైన ఆల్మోస్ట్ ట్రేడ్ చేస్తారు. బట్ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఒక ఇంపార్టెన్స్, దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మనకైతే చాలా డీప్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాటిని మనం అర్థం చేసుకుని మన ట్రేడ్ ని మనం బెటర్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ ఆర్